కిర్లంపూడి మండలంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వ్యవసాయ శాఖ అధికారులు తమకు అందజేసిన లెక్కల ప్రకారం 200 హెక్టార్లలో రైతులు వేసుకున్న పంటలు పూర్తిగా డ్యామేజ్ అయినట్లు తెలుస్తుందని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం జగవతి నగరం గ్రామ పంచాయతీ పరిధిలో 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పంటలు మునిగిపోయిన రైతుల తాలూకా వివరాలను సచివాలయ సిబ్బందిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ముందుగా కిర్లంపూడి విచ్చేసిన జేసీ మండల అధికారులైన ఎంపీడీఓ తహసీల్దార్ ప్రత్యేక అధికారితో సమావేశమై మండలంలో వర్షాభావం వల్ల నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇదే విధంగా మరో 3 రోజులు వర్షాలు గాని కురిసినట్లు అయితే రైతులకు మరింత నష్టం చేకూరే అవకాశం లేకపోలేదని జేసీ అన్నారు. అందుచేత సంబంధిత అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి రైతులు తాలూకా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆయన సూచించారు. జేసీ లక్ష్మీషా వెంట వ్యవసాయ శాఖ జేడీ కేఎస్వి ప్రసాద్, డీడీ రామారావు, ఏడీఏ రత్న ప్రశాంతి, తహసీల్దార్ సత్యనారాయణరాజు, ఎండీఓ శ్రీలలిత, సహకార సంఘం అధ్యక్షుడు చదనవాడ బాబీ, గ్రామ సర్పంచ్ బెండకోట నాగబాబు, అలాగే ఎల్లపు నానాజీ, నక్క అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఎఫెక్ట్ మన జిల్లాలో ఎలా ఉందని ఇప్పుడు కొన్ని మండలాలు తిరిగి చూడడం జరిగింది. ఈరోజు కిర్లంపూడి మండలం వచ్చి చూస్తే ఈ ఏలేరు కాలువ ఎఫెక్ట్ వల్ల కొంచెం కొన్ని 200 హెక్టేర్స్ ఈ కిర్లంపూడి మండలాల్లో ముంపుకు గురి అయ్యాయి. అది కనుక ఈ నెక్స్ట్ 2-3 డేస్లో కనుక వాటర్ రీచ్ అవ్వకపోతే పంటలకు నష్టం జరిగే అవకాశం ఉంది. మన అగ్రికల్చర్ స్టూడెంట్స్ అలాగే అగ్రికల్చర్ ఇంటర్ స్టాఫ్, సెక్రటరీ స్టాఫ్ ఫీల్డ్లో కంటిన్యూస్గా తిరుగుతున్నారు. రైతులకు ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని అందజేస్తూ వాళ్ళకి ధైర్యం నింపుతున్నారు. సో నష్టం ఏమొచ్చినా, సైక్లోన్ వచ్చినా, వరదన వచ్చినా, ఏమొచ్చినా పంటల హాని కనుక జరిగితే ఏ ప్రకారంగా రూల్స్ ఉందో అదే ప్రకారంగా వాళ్ళకి పంట నష్టపరిహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎన్యూమరేట్ చేసి ఆ లిస్ట్ని కూడా సచివాలయంలో కూడా అలాగే ఆర్బీకేలో కూడా డిస్ప్లే చేసి ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా జాబితాలు సిద్ధం చేయండి అని మనకు గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చాయి. అదే ప్రకారంగా ప్రతి ఒక్క అధికారి ఫీల్డ్లో తిరిగి ఈ చర్యలు చేపడుతున్నాము. ఈ వరద టైంలో, ఈ సైక్లోన్ పరిస్థితిలో ఎవరు రైతులు కంగారు పడే అవసరం లేదు, అధైర్యపడే అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మీ ఏ పంటలు వేసినా, ఏ పంటలకు ఎంత నష్టం జరిగినా కూడా దాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం అలాగే ప్రభుత్వ అధికారులు మీకు తోడుగా ఉంటారు. మీకు ఏమైనా ఇంకా సమస్యలు ఉంది, ఇబ్బంది ఉంది అంటే వెంటనే మీ దగ్గర ఉన్న ఆర్బీకే కానీ లేదా సచివాలయం కానీ వెళ్ళి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి మీకు ఏమి సహాయం కావాలి, ఏమి సపోర్ట్ కావాలి అడగండి. ఇందులో ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా గ్రామాలు ముంపు గురి అయితే లేదా ఫ్లడ్ కళ్ళనికి నీళ్లు వచ్చేస్తే, ఇంట్లో నీళ్లు వచ్చేసింది, ఇలాగేమైనా జరిగినా కూడా వెంటనే రెవెన్యూ అధికారులు అలాగే సెక్రటరియట్ అధికారులు అక్కడ ఉంటారు. అక్కడ ఏమైనా ఈవెన్ పునరావాస కేంద్రం కావాలన్నా కూడా ఏర్పాటు చేసి అక్కడికి ఫుడ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మనకు మెయిన్లీ కాకినాడ, అమలాపురం డివిజన్లో ఎక్కువ ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఇప్పటివరకు ఒక 15 మండలాల్లో మనం ఎఫెక్ట్ చూస్తున్నాము. ఒక 3200 హెక్టేర్ వరకు వరి పంటలు నీళ్ళలో ఉన్నట్టు ఇప్పటికే ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది. ఇంకా మనకు ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. అలాగే అమలాపురం వైపు అలాగే కాకినాడలో కూడా దాదాపుగా ఒక 500 మందిని రీహాబిలిటేషన్ సెంటర్లో కూడా పెట్టి అక్కడ భోజనం అందజేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ప్రస్తుతానికి ప్రాణహాని కానీ లేదా ప్రాపర్టీ హాని కానీ ఎక్కడ రిపోర్ట్ అవ్వలేదు. ఈ వర్షం ఉన్నప్పటికీ కూడా విండ్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేదు. ఈరోజు కూడా వర్షం మధ్యాహ్నం ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు. ఏదేమైనా కూడా జిల్లా యంత్రాంగం మొత్తం సంసిద్ధంగా ఉంది. ప్రతి డివిజన్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లాలో కూడా కలెక్టరేట్లో కూడా ఎమర్జెన్సీ కాల్ సెంటర్ని పెట్టి 24/7 పబ్లిక్ అందుబాటులో ఉంటున్నాము. రోడ్డు బ్లాకేజ్ అవ్వడం కానీ, ఎలక్ట్రిసిటీ పోవడం కానీ ఇటువంటి జరిగితే వెంటనే రెస్టోర్ చేసి వితిన్ 1 or 2 hours రెస్టోర్ చేయడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, రోడ్ డిపార్ట్మెంటు, అలాగే మున్సిపాలిటీ వాళ్ళు, ఆర్ఎన్బి వాళ్ళు, రెవెన్యూ యంత్రాంగం అందరూ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అందరూ సంసిద్ధంగా ఉన్నారండి. ఓకే సార్. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఎక్కడైతే ఏదైనా ఇబ్బందులు జరుగుతుంటే అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలి.
ఎవరైనా ఈవెన్ లీవ్లో వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు లీవ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చి ఫీల్డ్లో ఉండాలి. ప్రతి ఒక్క క్షేత్రస్థాయి అధికారి క్షేత్రంలోనే ఉండాలి, విలేజ్ ఆఫీసర్స్ విలేజ్లో ఉండాలి, అలాగే జిల్లాధికారులు జిల్లాలోనే లోకల్గానే ఉండాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అదే ప్రకారంగా జిల్లాలో ప్రతి ఒక్కరూ అధికారులు గ్రామ స్థాయిలో సెక్రటరీ నుంచి, మండల స్థాయిలో ఎంఆర్ఓ ఎంపీడీఓస్ నుంచి, డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్ ఆర్డీఓ నుంచి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వరకు జిల్లాలోనే అవైలబుల్ ఉంటాము. ప్రజలకి ఏ క్షణంలో ఏం ప్రాబ్లం వచ్చినా కూడా మనము ఇక్కడికి వెళ్ళి వాళ్ళ సిచ్యుయేషన్ ఎలా ఉంది చూసుకొని ఇక్కడున్న ప్రజాప్రతినిధుల సహకారంతో అలాగే ప్రజల సహకారంతో వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. మండలం జగపతి నగరం పంచాయతీలో నిన్న 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గాను రోడ్లన్నీ జలమయమైపోయాయి. అంతేకాకుండా చిల్లంగిలోను మళ్ళా పెట్టిగపల్లిపేటలోను 70 ఇళ్ళు దాదాపు నీట మునిగాయి. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్న అన్నవరం కళ్యాణ మండపంలోకి చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి వసతి సౌకర్యాన్ని, భోజనాన్ని కూడా పురమాయించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళడం వల్ల కొంచెం భయభ్రాంతులకు లోనవుతున్నారు. కానీ ఇక్కడ ప్రమాదం అంచనా అయితే వదిలిపడ్డాం ప్రస్తుతానికి. ఇంకా వర్షం కనుక పెరిగినట్లయితే ఇంకా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. రోడ్లన్నీ కూడా ప్రతి వీధిలో కూడా నీళ్ళు వెళ్ళడం జరిగింది. అందరూ అధికారులు కానీ స్థానిక లీడర్స్, ఇక్కడ పత్రికా ప్రతినిధులు కూడా మాకు కోఆపరేషన్గా ఉన్నారు. అందరి సహకారంతో ఈ సమస్యని అధిగమించగలమని భావిస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జగపతి నగరం గ్రామ పంచాయతీ పరిధిలో కిర్లంపూడి, చిల్లంగి, జగపతినగరం జల దిగ్బంధంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నెల రోజులకు పైగా కురుస్తున్న వర్షాలు, ఏలేశ్వరం ప్రాజెక్టు వాటరు, అలాగే కొత్త చెరువు పొల్లు, సబ్ స్టేషన్ దగ్గర చెరువు కూడా ఈ 3 బాగా పొంగడం వల్ల ఆ వాటరు జగపతి నగరం ఊరి మీద పడి ఈ కాలువలట్టుగా చిల్లంగి, కిల్లంపూడి కూడా జల దిగ్బంధంలో జనాలు చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఒక 30-40 సంవత్సరాలుగా ఎప్పుడూ ఇంత వాటరు మేము చూడలేదు. అంత వాటరు వచ్చి జనాలు ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా, ఒక వాటర్ పట్టుకోవాలన్నా, ఏమన్నా కూరగాయలు తెచ్చుకోవాలన్నా, భోజనాలు వండుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటికి రావడానికి కూడా చాయిస్ లేకుండా ఇళ్లలోనే ఉండి ఇళ్లలో కూడా వాటర్ వచ్చేసింది. వాళ్ళందరినీ కూడా కళ్యాణ మండపంలోని స్కూళ్ళన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బందులు కలిగినా ఈ మీడియా ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాం. మా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి చెప్తూ ఉన్నారు. విఆర్ఓలు, ఎంఆర్ఓలు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఎవరికి ఇబ్బందులు కలిగినా వాళ్ళందరూ వచ్చి స్కూల్లో కానీ కళ్యాణ మండపంలో కానీ ఉంటే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతానికి ఇంతకు మించి ఈ వాటర్ని ఆపి అవకాశం లేదు. ఒక పక్కన వర్షం, ఒక పక్కన ఈ మునిగిపోయిన వాటర్ చెరువులవి కూడా ఊరి మీదకి వచ్చి పడ్డం వల్ల ప్రస్తుతానికి ఎటు ఆపలేని పరిస్థితి. జనాలు అర్థం చేసుకొని ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఈ స్కూల్లో కానీ కళ్యాణ మండపంలో కానీ వచ్చి తల దాచుకోవాలని, జనాలకి ఏ ప్రమాదం జరగకుండా చూసుకోవాలని బాధ్యత మా మీద, ఆఫీసర్ల మీద ఉంది. కాబట్టి మీకు మేము భరోసా ఇస్తున్నాం. మీకు ఏ ఇబ్బంది లేదు. మీ అందరికీ కూడా కళ్యాణ మండపం స్కూల్కి వస్తే భోజనాలు అరేంజ్ చేస్తాం. వచ్చి అక్కడే ఉండమని ఈ వాటర్ తగ్గేదాకా కోరుకుంటా ఉన్నాం. అలాగే రైతులు కూడా ఈ నెల రోజులు పెట్టి పడ్డ వర్షాలకి ఏదో మొన్నటిదాకా ఏదో 50% పోయింది, కానీ 50% ఏదో రికవరీ అవుద్దని అనుకున్నాం. 100% కూడా మా జగపతి నగరం గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని పొలాలు కూడా పూర్తిగా నాశనం అయిపోయాయి. ఎంఆర్ఓ వాళ్ళు, విఆర్ఓలు తిరిగి ఆ పంట నష్టం, ఎవరైనా ఇల్లు పడిపోతే ఆ ఇల్లు కూడా వాళ్ళందరికీ కూడా కొంత న్యాయం చేయాలని ఎంఆర్ఓని కూడా మేము కోరడం జరిగింది. ఎంఆర్ఓ కూడా విఆర్ఓలతో, మా వాలంటీర్లతో ఫోటోలు తీస్తే అవి కూడా రికవరీ చేసి వాళ్ళందరూ కూడా ఇప్పిస్తామని చెప్పేసి ఎంఆర్ఓ హామీ ఇచ్చారు. జనాలందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండి నైట్ ఏమన్నా వాటర్ పెరిగితే అందరూ కళ్యాణ మండపంలో కానీ స్కూల్లోకి కానీ వచ్చి అందరూ తలదాచుకోవాలని మిమ్మల్ని అందరినీ మీడియా ద్వారాగా కోరుకుంటున్నాం.